అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వార్షికోత్సవం జరుపుకుంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఇంతకుముందంత కాదు, కొంచెం పొగిడారు. ఇది మరీ ఎక్కువైపోయి నిన్న రాజమండ్రిలో అఖండ గోదావరి అనే ఒక టూరిజం ప్రాజెక్ట్ దాన్ని ప్రారంభించారు, పర్యాటక పథకం. దీనికోసం ఢిల్లీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ అని ఆయన వచ్చాడు కూడా. ఆ వేదిక మీద బీజేపీ స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఆమె అయితే గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని అన్నారు. ఇది మీడియాలో బాగా ఇదైంది. అంటే వేరే వాళ్ళు పొరపాటు పడితే సరే, పురంధేశ్వరి స్వతహాగా చంద్రబాబు, లోకేష్ వీళ్ళ కుటుంబ సభ్యురాలు, వదిన. ఇంకోటేమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని తెలుసు అందరికి. ఎలా అసలు పొరపడ్డారు అంటే ఎక్కడో అదేదో అంటే ఉప అనే మాట మర్చిపోయారు. ఉప మర్చిపోయి ముఖ్యమంత్రి గారు గౌరవ పెద్దలు, సోదరులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది సీక్వెన్స్ సరదాగా. అంటే అదే అయిన తర్వాత అంటే కొంతమంది అన్నది ఏంటి, ఎట్లాగూ బీజేపీ జనసేన విడిపోతాయి కొంతకాలానికి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని జన సైనికులు అందరూ అంటుంటారు, వాళ్ళని ఏదో ఉత్సాహపరిచే ప్రయత్నం మర్చిపోయి పొరపాటునే మాట్లాడి ఉన్నారు. కానీ ఈ సందర్భంలో అది రాజకీయమైన అంశంగా మారింది.